రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. కర్నూలులో మరో ఘరానా మోసం వెలుగు చూసింది. తక్కువ ధరకి బంగారం ఇస్తామంటూ కోట్లాది రూపాయలకు సటగూపం పెట్టిన ముఠాను తాజాగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విజయవాడకు చెందిన డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ అనే వ్యక్తిని నమ్మించి ఆయన వద్ద ముద్దాయిలు భారీగా నగదు వసూలు చేశారు. తక్కువ ధరకు బంగారం ఇస్తామని నమ్మించడంతో పాటు బెదిరించి 50,000 నగదు తీసుకున్నారు. అంతకుముందే బ్యాంకు ద్వారా నగదు రూపంలో అమాయకుల వద్ద మొత్తం 7 కోట్లకు పైగా వసూలు చేసినట్లు ఆరోపణలున్నాయి. బాధితుడి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు కర్నూలు టౌన్ దేవ్నగర్లోని MS9 లాడ్జ్లో నిందితులను అరెస్టు చేశారు. నిందితుల వద్ద 4 చిన్న ఫోన్లు, 3 స్మార్ట్ ఫోన్లు, 16 చిన్న బంగారు బిస్కెట్లు, 15 పెద్ద బిస్కెట్లు, 6 లక్షల నగదు, 3 కార్లు స్వాధీనం చేసుకున్నారు. మరికొంతమంది నిందితులు సుధీర్, పీటర్ పాల్, శివకుమార్ రెడ్డి పరారీలో ఉన్నారని, వారి కోసం గాలింపు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. ఈ ఐటమ్స్ అన్ని చూసే ఉంటారు, ఇప్పుడు చూస్తున్నారు. అందులో యాక్చువల్గా చాలా ఐటమ్స్ పోలీస్ ఆఫీసర్స్, పోలీస్ డిపార్ట్మెంట్ వాడే ఐటమ్స్ అవన్నీ. వాకీ టాకీలు కానీ, హ్యాండ్ కప్స్ కానీ, తర్వాత లాఠీలు, ఇవన్నీ యూనిఫాము, ఇదంతా కూడా. దీనికి సంబంధించి బ్యాక్గ్రౌండ్ ఏంటంటే, మనకు 18/6/2025 రామచంద్రరావు గారు, రాజేంద్ర ప్రసాద్ గారు అని చెప్పేసి విజయవాడ బేస్ పర్సన్. ఆయన్ని యాక్చువల్గా బంగారం తక్కువ రేటుకి ఇస్తామని చెప్పేసి ఇతనికి అప్రోచ్ కావడంతో ఆయన యాక్చువల్గా బంగారం తక్కువ రేటుకు అవసరం ఉంది, తనకు తక్కువ ధరకు వస్తే మంచిదే కదా, ఎక్కువ తీసుకోవచ్చు, ఇప్పుడు బంగారం పెరిగిన పరిస్థితుల్లో, రేటు పెరిగిన పరిస్థితుల్లో అని చెప్పేసి ముద్దాయిలను అప్రోచ్ కావడం జరిగింది. దానికోసం ఆయన యాక్చువల్గా బ్యాంకు ద్వారా 7,32,00,000 ముద్దాయిలకు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఈ ముద్దాయిల్లో ప్రధానంగా రతన్ కుమార్ అనే మనకు ముఖ్యం కేసు వరకు. సో ఇతనికి పంపించినాక తర్వాత ఇతను మొత్తం తర్వాత మళ్ళీ బంగారు ఇమ్మని చెప్తే వాళ్ళు ఇచ్చిన బంగారు కానీ, లేకపోతే అది ఎందుకో డౌట్ఫుల్గా ఉంటే నా డబ్బులు నాకు వెనక్కి ఇచ్చేసేయండి, బంగారు అవసరం లేదంటే కర్నూలు మనకు భవనీ లాడ్జికి రమ్మని చెప్పేసి ఇక్కడ అతని మీద దాడి చేసి కొట్టడము, తర్వాత అతని దగ్గర నుంచి 50,000 రూపాయల డబ్బులు కూడా తర్వాత గుంజుకున్నారు. సో అతనికి మొత్తంగా 7,32,00,000 ప్లస్ 50,000 మొత్తం అతని దగ్గర నుంచి వీళ్ళు తీసుకునడం జరిగింది. ఆ రోజు ఆయన ఇచ్చిన కంప్లైంట్ మేరకు మనం ఇమ్మీడియట్గా 3 టౌన్ పోలీస్ స్టేషన్లో 202/2025 202/2025 కింద కేసు నమోదు చేయడం జరిగింది. అందులో సెక్షన్స్ ప్రధానంగా ఎక్స్టార్సను, డబ్బులు గుంజుకోవడము, చీటింగ్ చేయడము, ఇట్లా బంగారం పేరుతో తక్కువ రేటుకి ఇస్తామని చెప్పేసి అతని దగ్గర నుంచి డబ్బులు గుంజుకోవడము, ఇవన్నీ సెక్షన్స్ కలిపేసి అతని మీద అతను ఇచ్చిన కంప్లైంట్లోని 4 పర్సన్స్ మీద కంప్లైంట్ మనం కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. నల్గొండ జిల్లా చండూరు మున్సిపాలిటీలో రోడ్డు విస్తరణ పనులు ఊపందుకున్నాయి. ప్రధాన రహదారిపై ఉన్న అక్రమ నిర్మాణాలను మున్సిపల్ అధికారులు తొలగిస్తున్నారు. ప్రధానంగా మాజీ